కాసేపట్లో జగిత్యాల జిల్లా కొండగట్టుకు వెళ్లనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కొండగట్టుకు బయలుదేరారు. కాసేపట్లో కొండగట్టు జేఎన్టీయూ దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ దగ్గర పవన్ కళ్యాణ్ దిగనున్నారు. హెలిప్యాడ్ నుంచి కొండగట్టుకు వెళ్లనున్నారు. అంజన్న సన్నిధిలో మొదటగా పూజలు చేస్తారు. తర్వాత ఘాట్ రోడ్లో టీటీడీ నిధులు 35,19 లక్షలతో సత్రం మాల విరమణ మండపానికి శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమంలో మంత్రులు అడ్లూరి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొంటారు. ఆ తర్వాత బృందావనం రిసార్ట్లో జరిగే జనసేన కార్యకర్తలు, నాయకులతో సమావేశమవుతారు. తిరిగి హైదరాబాద్కు వెళ్లనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీనిపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానంతరం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇప్పుడు మనం చూస్తున్న బృందావన్ రిసార్ట్స్లోకి వస్తారు. ఈ బృందావన్ రిసార్ట్స్లోనే ఆయన ఇక్కడ స్థానిక జనసేన కార్యకర్తలతో సమావేశం అవుతారు. తర్వాత మీడియా సమావేశం కూడా ఇక్కడే నిర్వహించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ 2 సార్లు తెలంగాణ ప్రాంతంలో జనసేన కార్యక్రమాలను విస్తరించాలనే లక్ష్యంతో ఇక్కడి నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం 2023 జనవరిలో కూడా తన ప్రచార రథమైన వారాహిని కొండగట్టులో పూజ నిర్వహించి తీసుకెళ్లారు. మనకు ఈ కొండగట్టును మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ తన సెంటిమెంట్ దైవంగా భావిస్తున్నారు. ఆంజనేయ స్వామిని తన విలువెలుపుగా చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఈసారి ఉప ముఖ్యమంత్రి హోదాలు ఇక్కడికి వస్తున్నారు. గతం 2 సార్లు వచ్చినప్పుడు కూడా కేవలం జనసేన పార్టీ అధినేతగా, ఒక సినీ నటునిగా వచ్చిన పవన్ కళ్యాణ్ ఈసారి ఉప ముఖ్యమంత్రి హోదాలో రావడంతో ఇటు ప్రోటోకాల్ నిబంధనలు కూడా మనకు అధికారులు ఏర్పాటు చేశారు. అక్కడ ఆలయం దగ్గర అర్చకులు కావచ్చు, తర్వాత మిగతా వాళ్ళంతా కూడా ఆయనకు సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. అక్కడ మొత్తం 35.19 కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కొండగట్టు ఆంజనేయ స్వామి అభివృద్ధికి కేటాయించింది. ఇక్కడ హనుమాన్ మాలదారులు మాల విరమణ కోసం పెద్ద హాల్ లేదని చెప్పి ఆయన దృష్టికి గతంలో వచ్చినప్పుడు ఇక్కడ అర్చకులు తీసుకెళ్లారు. దానికి అనుగుణంగా దాదాపు 2,000 మంది మాల విరమణ చేసేందుకు వీలుగా కూడా ఒక మంటపం నిర్మించబోతున్నారు. దానికి సంబంధించిన కార్యక్రమాల కోసం ఆయన హైదరాబాద్లో బయలుదేరి హెలికాప్టర్లో ఇక్కడికి వస్తూ ఉన్నారు. జేఎన్టీయూలో ప్రత్యేక హెలిప్యాడ్ గ్రౌండ్ ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ గ్రౌండ్లో ఆయన దిగి అక్కడి నుంచి నేరుగా స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారిని దర్శనం అనంతరం అభివృద్ధి కార్యక్రమాలు, తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న బృందావన్ గార్డెన్ రిసార్ట్లోనే ఆయన కార్యక్రమాలు, ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ఇక్కడి నుంచి మళ్ళీ జేఎన్టీయూకి బయలుదేరి అక్కడి నుంచి హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్ వెళ్ళబోతున్నారు. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో రానుండడంతో అటు ఆయన అభిమానులు కావచ్చు, తర్వాత పార్టీ శ్రేణులు కావచ్చు, భక్తులు కావచ్చు ఒక ఆసక్తి అయితే నెలకొంది. పవన్ కళ్యాణ్ చూసేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులు రానుండడంతో అందుకు తగ్గట్టుగా భద్రతా ఏర్పాట్లు కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. ఇది ఓవరాల్గా పవన్ కళ్యాణ్ రాకకు సంబంధించి బృందావన్ గార్డెన్ దగ్గర ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కొండగట్టు నుంచి.